అండి తమలపాకు చెట్టు నేను నర్సరీలో తీసుకున్నాను. అయితే మనకు ఎక్కువ ప్లాంట్స్ కావాలంటే ఒక్క మొక్క నుంచి ఎక్కువ ప్లాంట్స్ కావాలంటే ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఇలా ప్లాంట్ వేసినప్పుడు ఇట్లా గనుపులు వస్తాయి కదా. ఇలా వచ్చినప్పుడు ఏదో ఒక పార్ట్ దగ్గర కట్ చేసుకొని, లేకపోయినా కట్ చేసినా పర్లేదు, కట్ చేసింది ఇదే మొక్కలో ఇక్కడ కింద పెట్టేసి మట్టేసినా పర్లేదు. ఈ మొక్క ఇది ఉంది కదండి, గనుపు అనిపిస్తుందో ఇలా ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇట్లా ఇక్కడ మనం మట్టిలో క్లోజ్ చేసినాం అనుకో కొత్త మొక్కలు వస్తాయి. ఆల్రెడీ నేను 2 ఇట్లా ఫోల్డ్ చేసి పెడితే 2 ప్లాంట్స్ ఏర్ వచ్చాయి. అవి తీసి నేను ఇందులో పెట్టాను ఈరోజు. ఇంకోటి వేరే కుండీలో పెట్టానండి. చూడండి, మళ్ళీ దీన్ని కూడా కట్ చేసుకొని మళ్ళీ ఏదన్నా కుండీలో పెట్టేసుకుంటే మనం చాలా మొక్కలు వచ్చేస్తాయి. ఒక మొక్క నుంచి చాలా మొక్కలు మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి, అయితే ఇది ఈరోజు కట్ చేశాను. ఇంకా ఇది ఉంది కదా, సరే ఇది కూడా కొత్త మొక్క ఏరు వచ్చింది కదా అని చెప్పేసి ఇందులో పెట్టాను. ఇంకోటి పెట్టాను. మళ్ళీ కొద్దిగా ఇలా కట్ చేసిన పీసెస్ ఉంటే మళ్ళీ ఇలా పెట్టాను. మళ్ళీ దీనికి లీవ్స్ ఆకులు వచ్చేసినాక మళ్ళీ అది తీసేసి ఇంకో కుండీలో పెట్టుకోవచ్చు అనమాట. తమలపాకు ఇంట్లో ఉంటే మంచిది. అంటే ఏదన్నా నాకు ఆంజనేయ స్వామికి డైలీ ఇట్లా వీక్లీ మంగళవారం రోజన్నా శనివారం రోజైనా 2 ఆకులు, కొత్త ఆకులు వస్తే ఆ 2 ఆకులు తీసి ఆంజనేయ స్వామికి పెట్టడం ఇష్టం. దేనికైనా ఉపయోగపడతాయి.